అందరికీ నమస్కారం. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్యన అత్యంత జుగుప్సాకరమైన ఒక అమానవీయమైన సంఘటన జరిగింది. నల్గొండ జిల్లా ఇల్లమ్మగూడెం అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పూర్వం ఈ అగ్రవర్ణాలు మన బహుజన సమాజాల మీద ఎన్నో దాష్టికాలు చేసింది నమ్మలేదు. నేను నాగజ పోసిళ్ళు వేదం చదివితే వేదం వింటే చోళ సీసం పోసిళ్ళు అంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలన్నీ వింటే నమ్మాల్సి వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఒక యాదవ మహిళ నామినేషన్ వేయడానికి తన భర్తతో బయలుదేరింది. కానీ ఆ ఏరియాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడైన సందీప్ రెడ్డి అనేటోడు వాడు అత్యంత అమానవీయంగా ఆమె భర్త మీద దాడి చేసి విచక్షణ రహితంగా పిడుగుదులు గుద్ది చాలా హింసించి, అన్నిటికన్నా జుగుప్సాకరమైనది ఏంటంటే వాడు అతనికి ఆ గొల్ల నేతకు మూత్రం తాగించి అత్యంత చాలా జుగుప్సాకరమైన పని చేశాడు. దీన్ని మేము ఒప్పుకోం. వాడు మా బహుజన నాయకులకు మూత్రం తాగించిండు. మేము ఈ రాబోయే కాలంలో చట్టబద్ధంగా ఇప్పుడు కేసు నడుస్తాను కనుక ఓపిక పడుతున్నాం. ఈ కేసు అయిపోయినాక మాకు అనుకూలంగా కనుక తీర్పు రాకపోతే వాడు ఎట్లయితే మూత్రం తాగించిండో మేము వాడిని చంపి వాడి రక్తం తాగుతామని చెప్తాను. రక్త చరిత్ర సృష్టిస్తాం. ఈ అగ్రవర్ణాలు అగ్రకులాలు వాళ్ళకు నచ్చినట్టు పెత్తనం చేస్తే ఇకపై సాగదు, ఇకపై చెల్లదు. మేము మాత్రం ఓపిక పడతాం. చట్టబద్ధంగా కేసు రిజిస్టర్ అయింది కనుక పోలీస్ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో కొన్ని రోజులు ఓపిక పడతాము. ఈ ఎలక్షన్ అయిన తర్వాత అసలు సిసలు రక్త చరిత్ర ఏదో మేము సృష్టించి చూపెడతాము. ఈ కార్యక్రమంలో నేనే కాకుండా ఇంకా చాలా ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పత్రికా విలేకరులకు మరియు ప్రజా సంఘాల నా తోటి ఉండబడినటువంటి ప్రజా సంఘాల నాయకులు పెద్దలకు మీరందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు గడ్డం శరత్, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి వరంగల్ జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్గొండ జిల్లా తిప్పర్తి మండలము ఎల్లమ్మగుడి గ్రామము మామిడి నాగలక్ష్మి అనేటువంటి యాదవ కులానికి సంబంధించినటువంటి బీసీ బిడ్డ సర్పంచ్గా నామినేషన్ అయ్యడము జీర్ణించుకోలేని అగ్రకుల బ్రాహ్మణీయ రెడ్డి సామాజిక వర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాగలక్ష్మి అనేటువంటి అమ్మాయి భర్తను కిడ్నాప్ చేసి క్రూరంగా హింసించి మూత్రం తాగించి మాకంటే కులం తక్కువనివి, మా పైన నువ్వు పోటీ చేస్తావని చెప్పని కోర్టు నుంచి తప్పుకోవాలని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ అత్యంత పాశవికంగా హింసించినటువంటి సందీప్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దాడులు ఆపాలంటే, ఈ దాడులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మా వాడలో మా రాజ్యం కోసం మనం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఉమ్మడి జిల్లా పత్రికా మీడియా మిత్రులకు నమస్కరించి మాట్లాడుతూ, నేను బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ను, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కుమరయ్యను మాట్లాడుతూ, ఎందుకంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ మీద ఇప్పుడు రాష్ట్రం అంతటా పోరాటం జరిగింది. బీసీకి 60% ఉన్న జనాభాకు బీసీకి రిజర్వేషన్ ఇస్తానని అన్ని ప్రభుత్వాలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని ప్రభుత్వాలు మోసం చేసినాయి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి. స్థానిక ఎలక్షన్లు వస్తే ఇవాళ బీసీలు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్గా వార్డు మెంబర్గా పోటీ చేస్తుంటే, ఒక నల్గొండ జిల్లాల తిప్పర్తి మండలము ఎల్లమ్మగూడెం గ్రామమున ఒక యాదవ్ బిడ్డ అంటే మన మామిడి నాగలక్ష్మి ఆమె నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తను యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి ఆయనను కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి అనుచరులు, మంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, అధికార ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనుచరుడు కోమటిరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి అంటే ఆయన యాదవ్ను కిడ్నాప్ చేసి మూత్రం తాగించి
చిత్రహింసలు పెట్టి కొట్టి అతన్ని బీసీ బిడ్డ కాబట్టి వెనుకట దొరలు కాదు హింసించినారు. నువ్వు నామినేషన్ ఎత్తావా, నువ్వు ఒక బీసీ బిడ్డవు, నువ్వు నామినేషన్ ఎత్తావా, కవర్దారని ఆ బీసీ నాయకుడిని నానా ఇబ్బందులు పెట్టి గుర్తు చేసినారు. ఇప్పుడు మేము దాని విషయంలో బీసీ సంఘాల తరఫున మేము అందరము అఖిలపక్షం తరఫున బీసీ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాము. బిడ్డ కోమారెడ్డి వెంకటరెడ్డి, నువ్వు ఇది రజాకారుల చరిత్ర అనుకుంటున్నావు, రజాకారుల లెక్క వెనుకట దొరల లెక్క నువ్వు సాగించుకుంటాను అనుకుంటున్నావు. బిడ్డ మేము బీసీలో తలుచుకుంటే నీ పదవి పోతుంది, మీ ప్రభుత్వాలు పోతాయి. మా బీసీల జనాభా మేము ఎక్కువ ఉన్నాం. మా ఓట్లతో నువ్వు మంత్రి పదవి వేయాలి, నువ్వు మంత్రి పదవిని వెంటనే రాజీనామా చేయాలి. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లాంటి రౌడీయిజం మంత్రిని నువ్వు పెట్టుకొని ఇలా మామూలు ఒక నిరుపేదలు ఒక యాదవ్ బిడ్డ బీసీ బిడ్డ ఇలా సర్పంచ్గా నామినేషన్ ఎత్తే ఇవాళ వాళ్ళ మీద కుట్రబంది ఇలా దాడులు చేసి కిడ్నాప్ చేసుడు ఎక్కడిది? మీ వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిని సస్పెండ్ చేయాలి. ఆ దాడి చేసిన వ్యక్తి సందీప్ రెడ్డి మీద ప్రభుత్వం చర్య తీసుకొని కేసు పెట్టి చట్టమైన చర్య తీసుకోవాలని మేము బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.